వెల్కమ్ టు ఏజెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. చంద్రబాబు కాకి లెక్కలకి కాగు లెక్కలకి చాలా తేడాలున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. తిరుపతిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సమ్మేళనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. Dr. Jitendra Singh Ji, Honorable Revenue Minister Sri Satya Prasad, President Vijnan Bharat, Dr. Sekhar C. Mandeji, Vice Chancellor, National Sanskrit University, Professor G.S.R.K. Murthy, former Chairman DRDO, Head Reception Committee, BVS 2025, Satish Reddy Garu, Secretary General Vijnan Bharat, Vivekanand Pai Garu, distinguished scientists, respected dignitaries and friends. I am very happy to present here. All knowledge force in this country are here. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనం వీక్షిద్దాం. ముందుగా శ్రీదేవి అమ్మవారికి, తర్వాత భూదేవి అమ్మవారికి మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఈ మాంగళ్య ధారణం వీక్షించడం వల్ల మనందరికీ సకల శుభఫలములు పరమాత్మ అనుగ్రహిస్తాడు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరులన. పెనుగొండ తహసీల్దార్ వారి కార్యాలయం నందు నియోజకవర్గంలోని పెనుగొండ, రొద్దం, సోమందేపల్లి మండలాలకు చెందిన 607 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థల ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఎన్ని సెంట్లో స్థలం ఇచ్చింది వైసీపీ పార్టీ? ప్రజలు కూడా చెప్పాలి. 1 సెంటులో స్థలం ఇచ్చి దాంట్లో కూడా భూ కబ్జాలు చేశారు. ఆ నాయకులు చెరువుల దగ్గర మరి భూములు తక్కువ కొని ఎక్కువకి గవర్నమెంట్కి ఇచ్చి దాంట్లో కూడా దోచుకున్నారు. అంటే బడుగు బడిన వర్గాలకు పేద ఇళ్ళు కట్టించేదానికి కూడా దోచుకున్నారన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఆ ఇండ్లు మరి 14-19లో అమరావతి మనం అందరం కల భావితరాల భవిష్యత్ కోసం మనం అమరావతికి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాం. పోలవరం మొదలు పెట్టాం. టిట్కో ఇండ్లు మొదలు పెట్టాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మనం 14-19లో మనము మొదలుపెట్టి 70-80% అయిపోయినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేశారు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది, వారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి బడుగు బడిగిన వర్గాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేను ఇదే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వేదిక ద్వారా అడుగుతున్నా,
మరి మీరు మొదలుపెట్టిన ఇండ్లకు ఈరోజు మేము అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు, బడుగు బలహీన వర్గాలకు ఏది వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ఇల్లు కూడా మీరు ఆపత్తండి అని అధికారులకు మాకు ఆదేశాలు ఇచ్చి అదనంగా మరి బీసీలకు 50,000 రూపాయలు, ఎస్సీలకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000, మరి ట్రైబల్ ఏరియాలో 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చి ఆ ఇల్లు కూడా మొన్నటి రోజున మనం 1,00,000 ఇల్లు గృహప్రవేశం చేశాం. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్ కున్న వ్యతిరేకత అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూలుస్తారు, అమరావతి ఆపేస్తారు, పోలవరం ఆపేస్తారు, టిడ్కో ఇండ్ ఆపేస్తారు, బీసీ హాస్టల్స్ ఆపేస్తారు, బీసీ గురుకుల పాఠశాలలు ఆపేస్తారు. మనం మొదలు పెట్టినవి అక్కడే ఆపేసి మరి జగన్మోహన్ రెడ్డి గారా సైకో ఎవరంటారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఇండ్లు మనం పూర్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను తెచ్చిన మెడికల్ కాలేజీలు నేను తీసుకొచ్చా 17 మెడికల్ కాలేజీలు, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ 17 మెడికల్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూసే ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ముఖ్యంగా నారా లోకేష్ విదేశాల నుంచి వివిధ కంపెనీలను తద్వారా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. చంద్రబాబు కాగు లెక్కలకి కాకి లెక్కలకి చాలా తేడాలు ఉన్నాయని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. పచ్చి అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడు అనడానికి ఈ కాగు లెక్కలే సాక్ష్యాలని కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కాగు తేల్చేసిందని వివరించారు కారుమూరి వెంకటరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కాకి లెక్కలకి ఏదైతే కాగిచ్చేటటువంటి లెక్కలకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు, ఇంకా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు అనడానికి కాగిచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడ క్లియర్ గా తేటతెల్లం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమో జిఎస్డిపిలో మనం తోపు తురుము, అసలు మనం దేశంలోనే టాప్ ఉన్నామని చెప్పి ఏదైతే రోజు అబద్ధాలు చెబుతా ఉన్నాడు, ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే 163% చేరినటువంటి లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు 163% 8 నెలల్లోనే చేరింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే మనకి గ్రాంట్లు ఉన్నాయో అవి ఇప్పటికి 23% వచ్చినాయి ఈ సంవత్సరం. 8 నెలలు అయిపోయింది ఆల్రెడీ. మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ టు మార్చ్ చూస్తాం, 12 months. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 3 నెలలు అంటే మీది నవంబర్ వరకు మనకు కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 8 నెలలకి ఇచ్చింది, ఇంకా 4 నెలలు ఉంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలకి కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 163% ఆదాయ లోటు ఉన్నట్టు తేలింది. ఏడాది మొత్తానికి 33,186 కోట్ల వరకు ఆదాయ లోటు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేస్తే నవంబర్ నాటికి 54,000 కోట్లు దాటిపోవడం విశేషం. అంటే ఇంక ఇది మార్చి వచ్చేటప్పటికి ఈ 54,000 కోట్లు 74,000 కోట్లు అవుతాం. అలానే బడ్జెట్లో 79,927 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి 8 నెలలకే 96%తో 76,000 కోట్లు దాటిపోయింది. ఇక మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే
పన్నులు కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం 2,17,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు 1,05,000 కోట్లే వచ్చింది 8 నెలలకి. కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ కేవలం 23% మాత్రమే రావడం ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఏడాది మొత్తానికి గ్రాంట్ల రూపంలో 32,284 కోట్లు వస్తాయని అంచనా వేస్తే 8 నెలల్లో కేవలం 7,693 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినాయి, 23%. సిగ్గుతో తలదించుకోండి. 164 మంది, 21 మంది ఎంపీలు, రాజ్యసభ, మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నారు రాజ్యసభ సీట్లు. గత ఏడాది 32% నిధులు వచ్చినాయి అంటే ఈసారి దాదాపు 8% తక్కువగా రావడం ఆశ్చర్యం కలుగుతుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి, 32% అంట. కేంద్రం నుంచి రావాల్సింది కూడా తెచ్చుకోవడం చేత కాదు. మళ్ళీ మనం మోందాన్ని ఎగిరిదన్నాం, మోందా మోకరిల్లింది, లేదంటే మొత్తం దేశమంతా ప్రపంచమంతా నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడు. మీరు మీ బిల్డప్లు, మీ అవారాలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోవడం చేత కాదు. ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారు 164 మంది కూటమి. పైన మీరే కింద మీరే, మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా పరుగులెత్తుద్ది. ఈ మాటలకి ఈ సొల్లు కబుర్లకి ఏం అస్సలు గ్యాప్ ఉండదు. పంచాయతీలకు పోవలసిన 900 కోట్లు ఎటుపోయాయి ప్రశ్నిస్తా అని హడావిడి చేసిన జనసేన నాయకుడు ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన పంచాయతీ నిధులు 900 కోట్లు వేరే వాటి కోసం మళ్లించారని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్. అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీదే కదా. మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం డబ్బులు నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు వేరే వాడుకున్నారు? 900 కోట్లు మీకు వచ్చినది ఇంచుమించు 1000 కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? అది లేట్ అయినందువలన మళ్ళా ఇంకొక 1000 కోట్లు రావాల్సినది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అజయ్ దేవ్ అనే వ్యక్తి జగన్ పుట్టినరోజున జరిగిన వేడుకల్లో వదిన వరుసైన ఆమెతో గొడవపడి ఆమెను కొట్టిన వ్యక్తి జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అయినా వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అయినా ప్రచారం చేస్తున్నారని, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయని అన్నారు. అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా పోలీసులు కోర్టుకు హాజరుపరచాలి, కానీ అతన్ని కొట్టి అధికారం పోలీసులు తీసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు మనోహర్ రెడ్డి. మీడియా మిత్రులకు నమస్కారం. ఇటీవల ఈ నెల 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న గారి జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఘనంగా జరగడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ కేసులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఈ కూటమి ప్రభుత్వం బనాయించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బొమ్మకాయనిపల్లెలో అక్కడ పొట్టేళ్లు కోసుకుని విందు చేసుకున్నారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కూడా 6 మంది పైన కేసు పెట్టడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లా కనగానిపల్లె మండలం భానుకోట గ్రామంలో కూడా అక్కడ కూడా పొట్టేళ్లు కోసుకొని విందు ఆరగించారని, ఇది జీవోహింస చేశారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కోర్టుకు వాళ్ళను రిమాండ్కు తీసుకొచ్చేటప్పుడు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని మరోగా తప్పుడు కేసును కూడా పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఇలా జరిగితే
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మరో విచిత్రమైన ఇన్సిడెంట్. జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించి అనేక మంది వైఎస్ఆర్సీపీ తరఫున జననేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రక్తదానం చేస్తే అక్కడ దాన్ని కూడా ఓర్వలేక స్థానిక ఎంపీ వీళ్ళ తిరువూరులో చాలామంది పైన కేసులు పెట్టారు. సెక్యూరిటీ గార్డుతో ఇప్పించారు కంప్లైంట్. ఏది కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డుతో పర్మిషన్ ఉంది, డాక్టర్లు ఉన్నారు, రక్తదానం చేశారు, దాన్ని నిల్వ చేశారు. ఈ ప్రొసీజర్ అంతా కొనసాగిన తర్వాత దాన్ని కూడా చూసి ఓర్వలేక అక్కడ కేసులు పెట్టడం. పెనుకొండలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరించి మిగిలిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సవిత. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల సభ్యులు అలనాటి రాజేంద్ర ప్రసాద్ వంగవీటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్టేషన్ రోడ్లో వంగవీటి రంగాగారి వర్ధంతి ఘనమైన నివాళులు అర్పిస్తూ కూటమి నాయకులు, అన్ని పార్టీ నాయకులు అందరూ అర్పిస్తారు. ముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి పుట్టినప్పటికీ మనిషి కూడా జీవించే విధానాన్ని బట్టి ఈ సమాజంలో వారు గుర్తుంటూ ఉంటారు. రంగా గారి యొక్క జీవితం సామాన్యమైనటువంటి జీవితం. కానీ ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం సేవా మార్గం. నిత్యం ప్రజల యొక్క సమస్యలతో, ప్రజల యొక్క కష్టాల్లో పాలు పంచుకోవడమే కాకుండా ఆ కష్టాలను తొలగించడానికి నేను ఏ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఆ కష్టాలు తొలుగుతాయని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి. ఆ నేపథ్యంలోనే ఇద్దరు అన్నదమ్ములు వారి జీవితాన్ని కోల్పోయారు ఈ సమాజం కోసం. ఒకరు వంగవీటి రాధా గారు. ఆ తర్వాత ఆయన రాధా గారు అప్పుడు రాజకీయాల్లో రాజకీయ నాయకులకు అండగా ఉండేవాడు. ఏమిటి నా జీవిత నేపథ్యం అని చెప్పి ఆయన ఎంచుకున్న మార్గం రాజకీయాల్లో రావడం, ఆ రకంగా కార్పొరేట్గా పోటీ చేయటం, అక్కడి నుంచి ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆనాటి రాజకీయ పార్టీలు ఆయన్ని శాసనసభ్యుడిగా తీసుకురావడం జరిగింది. తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
పూర్తి చేసి సార్ని రిక్వెస్ట్ చేస్తే మిగిలిన ఫండ్స్ ఇవ్వడం వల్ల దీన్ని పూర్తి చేసుకోగలం. తర్వాత సార్ ఇంటర్వెన్షన్ తోనే ఒకసారి నాదావపల్లికి సార్ వచ్చినప్పుడు సిసిడి ఎండి గారిని రిక్వెస్ట్ చేసి సార్ ద్వారా చర్చించడం వల్ల ఈరోజు ఇంత ద బెస్ట్ డిపిఓ ఈరోజు తిరుపతి జిల్లాకు అందించడానికి ఆనరబుల్ సీఎం గారు ప్రతి స్టెప్ లో కూడా మాకు ముందుండి నడిపించి ఈ మంచి బిల్డింగ్ ను ప్రజలకి ఉపయోగపడేలా చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈ బిల్డింగ్ లో కింది ఫ్లోర్ ప్రతి ఫ్లోర్ కూడా 10,000 స్క్వేర్ ఫీట్స్ తో ఇది నిర్మించడం జరిగింది సార్. దీంట్లో G+2 సార్. టోటల్ గా బిల్డింగ్ లో 30,200 స్క్వేర్ ఫీట్ టోటల్ కెపాసిటీతో బిల్డింగ్ నిర్మించారు. ఇందులో ఎస్పీ చేంబర్, తర్వాత అడిషనల్ ఎస్పీలో 3 చేంబర్స్, కాన్ఫరెన్స్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, తర్వాత ట్రైనింగ్ రూము, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, DCRB, తర్వాత SB అన్ని రకాలుగా అధునాతన టెక్నాలజీతో ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ కు ఉపయోగించే అధునాతన టెక్నాలజీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకునే విధంగా నిర్మించడం జరిగింది సార్. రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లాకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు టెక్నాలజికల్ పరంగాను ఆఫీసర్స్ ప్రజలకి అవైలబుల్ ఉండే విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం కూర్చున్న కాన్ఫరెన్స్ హాల్ 150 మీటర్స్ సార్. ఎప్పుడైనా కానీ క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలన్నా మామూలుగా ఎస్వీ యూనివర్సిటీలో ఒక హాల్ ఇప్పించుకొని క్రైమ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళము. అదేవిధంగా యాన్యువల్ క్రైమ్ మీటింగ్ కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ అన్ని కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు ఈ హాల్ నుంచి అటు PGRS కి రోజు మండే వచ్చే దాదాపు 100 మంది వరకు PGRS ని గౌరవంగా వారిని ఇక్కడ కూర్చోబెట్టి వారి సమస్యలు వినడానికి, అదేవిధంగా క్రైమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆఫీసర్స్ అందరూ ఇక్కడ కూర్చొని చర్చించుకోవడానికి చాలా మల్టీపర్పస్ హాల్ గా ఈ హాల్ ని నిర్మించుకున్నాం. ఈ హాల్ ని, ఈ ఆఫీస్ ని ఓపెన్ చేయడానికి ఎంతో సమయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.